ఇక ఒకసారి స్వేచ్ఛలో చూద్దాం. ఇంట్రెస్టింగ్ వార్త ఏడ ఉంది ఏంటంటే ఆ దయ్యమోలు మీరా మేమా అని చెప్పేసి గులాబీ నేతలు కవితకు వ్యతిరేకంగా ఎదురు తిరిగే రోజులు దగ్గరలోనున్నాయి. రేపు ఎల్లుండో ఇప్పటికే ఒంటరి అయిపోయింది ఆమె, ఎవరు ఇది చేస్తలేరు. కాబట్టి ఆమె మీద ఆమె చేస్తున్నటువంటి ఆ డ్యామేజ్, పార్టీకి డ్యామేజ్, ఆ కామెంట్లు, ఆ స్టేట్మెంట్లు అన్నీ కూడా పార్టీకి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఇక ఇతర పార్టీలకు సందు దొరుకుతుంది ఇట్లా మాట్లాడడం వల్ల. కాబట్టి కొంత నువ్వు ఇప్పటి నుంచి ఇట్లా లేకపోతే మేము ఎదురుదాడి స్టార్ట్ చేస్తాం, కౌంటర్లు వేస్తాం అనే దిశగా కొంత గులాబీ నేతలు ఇది చేస్తున్నారట. ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అంతా నా ఇష్టం, నేను కేసీఆర్ కూతుర్ని, ఏది చెబితే అదే ఫైనల్ అనే ధోరణిలో ఇన్నాళ్ళు నడిచింది. కానీ ఇప్పుడు ఆటలు సాగడం లేదు. ఆధిపత్య పోరు కొనసాగుతుండడం, కేసీఆర్ చుట్టూ దయ్యాలు, నా ఓటమికి పార్టీ నేతలే కారణం అంటూ కవిత పదే పదే చెబుతుండడంపై తిరుగుబాటు మొదలైనట్టు సమాచారం. అసలు ఎవరు దయ్యం? ఇన్నాళ్ళు అజ్ఞాత శక్తిగా సాధించిన ఆధిపత్య పోకడలపై నిలదీసేందుకు గులాబీ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏ ముహూర్తాన కేసీఆర్కు కవిత లేఖ రాశారో కానీ అప్పటి నుంచి బీఆర్ఎస్లో వార్ మొదలైంది.